హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మా అమ్మకి మా అమ్మమ్మ వండి పెట్టే ఈ జొన్న గుగ్గుల రెసిపీని మీతో ఇవాళ షేర్ చేసుకోబోతున్నాను. అంతేకాకుండా జొన్నలలో మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. ఇక్కడ ముందుగా ఒక గిన్నెని తీసుకొని దీంట్లో ఒక గ్లాసు లేదా కప్పు జొన్నల్ని వేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ బాగా కడిగేసుకొని సరిపడా వాటర్ పోసుకొని ఒక 8 అవర్స్ పాటు బాగా నానపెట్టుకోవాలి. దీనిలోకి కొంచెం టేస్ట్ కోసం మనకి పావు కప్పు పెసలను కూడా నానపెట్టుకోవాలి. 2 టైమ్స్ బాగా కడిగేసుకొని ఈ ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ముందుగా నానపెట్టుకున్న జొన్నలను తీసేసుకొని మనకి ఇలా నానిపోయి ఉంటాయి. వీటిని కుక్కర్లో వేసుకోవాలి, లేదా మీరు నార్మల్గా కుక్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది. వీటిని కుక్కర్లో వేసేసుకొని మనం ఇక్కడ ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో కప్పు లేదా గ్లాసు, ఆ గ్లాస్ తోటి ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుంచి 15 వరకు విజిల్స్ అనేవి రావాలి. అలా వచ్చిన తర్వాత విజిల్ పోయిన తర్వాత తీసి మనం తర్వాత మళ్ళీ నానపెట్టుకున్నవంటి పెసలను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ అయితే ఏం అవసరం లేదండి, అయ్యే సరిపోతాయి. ఇలా ఈ పెసలను కూడా వేసేసుకొని మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వరకు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పూర్తిగా విజిల్ పోయిన తర్వాత తీసి ఒక స్పూన్ తోటి తీసుకోవాలి. జొన్నలు పెసలు కూడా ఉడికినాయి అని చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మనకి సరిపడా ఉడికిపోయాయి. జొన్నలు మనకి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి, బరువు తగ్గడానికి కూడా సహాయం చేస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి, ముఖ్యంగా ఎముకలను బలంగా మారుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇవి అప్పుడప్పుడన్నా కనీసం తీసుకుంటూ ఉండాలి. వీటిని ఒక చిల్లుడి గిన్నెలో పోసుకొని వీటిని వడకట్టుకోవాలి. నేను తీసుకున్న 4 గ్లాసులకు వాటర్ గాను పావు గ్లాస్ వాటరే మిగిలాయను. మీరు కావాలంటే వీటిని తాలింపు కూడా పెట్టేసుకోవచ్చు. తాలింపు లేకపోయినా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని కావాలంటే ఒక గిన్నెలోకి వేసుకొని సన్నగా కట్ చేసుకున్నవంటి ఓ పచ్చిమిరపకాయ, ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకొని నిమ్మకాయతో సర్వ్ చేసుకోండి. కొంచెం తీగ తినాలనుకున్న వాళ్ళు దాంట్లో కొంచెం నెయ్యి అలాగే కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ఈ గుగ్గుల్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.